హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనితా పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగానే ఉన్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక వ్లాగ్తో అయితే వస్తున్నాను అనమాట. సో రీజన్స్ అయితే ఏం లేవు, వర్క్ బిజీ ఉండటం వల్ల కొంచెం అలా గ్యాప్ తీసుకుంటూ వచ్చాను. సో నెక్స్ట్ అయితే ఈరోజు ఉదయాన్నే అండి, క్లైమేట్ చూసారు కదా, వర్షం అయితే పడేలాగా ఉందన్నమాట. ఆల్రెడీ నిన్న కూడా వర్షం పడింది. నిన్న అంటే నేను వ్లాగ్ తీసే ముందు రోజు వీడియో అనమాట ఇది. సో దానివల్ల ఏంటంటే వాతావరణం అంతా కూడా కూల్గా ఉంది, చల్లగా భలే అనిపిస్తుంది కదా, ప్రశాంతంగా. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 6:30 అవుతుందండి. సో ఇప్పుడే ఇంకా నిద్ర లేచేసి ఇంకా ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ అవుతూ ఉంది. ఇక నేనైతే బయట ముగ్గు పెడదామని అయితే వచ్చాను. పెళ్ళి ఉందన్నమాట, పెళ్ళికి అయితే వెళ్దాము అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోయిందండి ఇంట్లో నుంచి బయటకు అయితే వెళ్ళి. అంటే 1.5 మంత్ దాకా అయిపోయింది. కంప్లీట్గా ఇంట్లోనే ఉన్నాము. ఏదైనా వెళ్తే నాకు మెటీరియల్ అది అవసరమైతే తప్ప బయటికి అసలు కొంచెం గాలి పీల్చుకోవడానికి కూడా వెళ్ళలేదు. రీజన్ ఏంటి అంటే మన వర్క్స్ అనమాట. సో దానివల్ల నేను వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. సో చాలామంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు, ఏమైందంటే నార్మల్గా నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, సో అందరికీ రీజన్ అయితే ఇదే. అంత పెద్దగా ఏం లేదు, అంతా బాగానే ఉంది. బట్ ఎంబ్రాయిడరీలో కొంచెం సీజన్ కాబట్టి బిజీగా ఉన్నాను అనమాట. సో దానివల్ల అయితే వీడియోస్ పెట్టలేదు, అంతకుమించి ఇంకేం లేదు. రెండింటిని మేనేజ్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. ఏదైనా ఒక దాని మీదే ఫుల్ ఫోకస్ చేయగలమని చెప్పేసి దాని మీద మనకి ఫుల్ వర్క్ ఉంది కాబట్టి ఇంకా ఆ డిజైన్స్ ఎలా వేయాలి, కస్టమర్కి ఎలా చేయాలి అనేదే బ్రెయిన్లో ఉంటుంది. సో యూట్యూబ్ గురించి కొంచెం వదిలేసినట్లే. అండ్ అందులోనే పిల్లలు లేరు కదా, సో దానివల్ల ఏంటంటే నాకు ఇంకా ఏం వ్లాగ్ షూట్ చేయాలో కూడా అర్థం కాక ఫుల్గా ఇంకా ఎంబ్రాయిడరీలో అయితే ఉండిపోయాను. సో ఈరోజు సండే, పిల్లలైతే యాక్చువల్గా ఈరోజు వస్తామన్నారు. మళ్ళీ ఇంకా రేపు సండే కదా, రేపు వెళ్దాము అని చెప్పేసి అయితే ఇంకా రేపు అయితే వద్దాం అనుకున్నారనమాట. మండే నుంచి అయితే స్కూల్స్కి అయితే యథావిధిగా వెళ్ళిపోతారు. సో ఇంక ఇక్కడి నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంటి ముందు ముగ్గు పెట్టేసేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ మొక్క భలే అనిపిస్తుంది కదా, ఒక రౌండ్ షేప్లో ఒక బొకే లాగా ఇంకా ఫుల్గా ఫ్లవర్స్ పూస్తుంది. అప్పుడు ఇంకా భలే అందంగా ఉంటుంది అనమాట మొక్క అయితే. సో నిన్న మొన్న అయితే ఒక 3 days పూజ అయితే చేయలేదు. సో దానివల్ల చెట్టుకి ఫ్లవర్స్ అయితే కొయ్యలేదండి. చూసారు కదా, కొయ్యకపోయినా కానీ అసలు ఈవినింగ్ వరకు ఫ్లవర్ అంటే ఆ చెట్టు అనేది అట్లా ఉండిపోద్ది అనమాట. భలే అందంగా ఉంటుంది చూడడానికి మన ఇల్లు. సో ఇంకా ఇది నెక్స్ట్ అయితే ఇంకా ముగ్గు కూడా పెట్టేశాను. సింపుల్గా పెట్టాను అనమాట, ఎక్కువ టైం లేదు. కొంచెం లోపల పని చూసుకొని రెడీ అయిపోయి వెళ్ళాలి అని చెప్పి. అసలు ఈరోజు కూడా నేను ఫంక్షన్కి అట్లా రాలేను అని చెప్పేసి అన్నాను. తప్పట్లేదు, రెడీ అయ్యి అయితే వెళ్తాను, ఓపిక లేదు. ఎందుకు అలా అంటున్నానంటే వెళ్ళడం ఇష్టం లేకేం కాదండి, కాకపోతే ఇంట్లో వర్క్స్ అయితే అలా ఉన్నాయన్నమాట. 1 day అంటే అట్లీస్ట్ ఒక 1 hour టైం తీసుకున్నా కానీ, అంటే లేట్ అయినా కానీ, అంటే మ్యారేజెస్ పని కాబట్టి వాళ్ళకి ఇబ్బంది చేసినట్లు అవుతుంది. మనం టైంకి ఇవ్వలేకపోతే వాళ్ళు మళ్ళీ మన దగ్గర వర్క్ చేయించుకొని స్టిచ్చింగ్ అని ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని నేను వీలైనంత వరకు ఇబ్బంది పెట్టకూడదు. అందుకని చెప్పేసి ఇంకా డే అండ్ నైట్ చేస్తూ ఉన్నా కానీ వర్క్స్ అయితే అవ్వట్లేదు. ఇలాంటి టైంలో మనం మ్యారేజ్ కల్లా బయటకు వెళ్ళామనుకోండి, 1 day మొత్తం కూడా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ అంతా కూడా రెడీ అవ్వడము, ఇంట్లో పనులతో సరిపోతుంది. ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంటారా, ఇంకా తర్వాత కొంతసేపు అట్లాగా నీరసం వచ్చేస్తుంది. నాకైతే జర్నీస్ అస్సలు పడవు. అట్లా బయటకు వెళ్ళాను లేదు, ఇంకా 1 day మొత్తం కూడా హెడేక్ లాగా వచ్చేస్తుంది అనమాట. మోస్ట్లీ ఇంట్లో ఉండి ఒక్కసారిగా బయటికి వెళ్ళడం వలన ఏమో తెలియదు. సో అలా తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా ఆ డే అంతా కూడా కొంచెం పడుకొని మంకుగా ఉంటుంది కాబట్టి వర్క్స్ మీద కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇంక ఇంట్లో అయితే తడిగుడ్డ అయితే పెట్టేసి ఇంకా డోర్ మ్యాట్స్ అన్నీ కూడా తీసేసి నానబెట్టేసుకున్నానండి. ఇంకా చెట్టుకి పువ్వులు అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా ఎలా ఉన్నాయో పువ్వులని, అన్నీ కోసుకుంటున్నాను. సరిపోతాయి నాకు ఫంక్షన్స్కి వెళ్ళడానికి. మొన్నటి వరకు పూయలేదండి. సో కొన్ని మొక్కలు కూడా ఎండిపోయాయి అనమాట. ఇంకా పువ్వులు రావేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ మళ్ళీ యథావిధిగా చూసారు కదా ఎలా ఉన్నాయో, బంచెస్ ఉన్నాయన్నమాట. ఇవి నాటు కనకంబరాలు కాదు. నాటు కనకంబరాలు అయితే మరీ ఇంత ఇదిగా పుయ్యవు. ఇవి సౌందర్య కనకంబరాలు, అందుకని చెప్పి నిండుగా పూస్తున్నాయి. ఏమో మీలో కొంతమంది చెప్పిన పేరే, కొంతమంది ఇంకా డిఫరెంట్ నేమ్స్ చెప్పారు. నేనైతే కనకంబరాలనే పిలుస్తాను ఏదేమైనా కానీ. మన నాటువైతే కాదు.
బాగుంటాయి మన ఫంక్షన్స్కి. కొంచెం ఏంటంటే అంత న్యాచురల్గా అనిపించవు ఇవి, నాకు ఎందుకు మనవే బాగుంటాయి అనిపిస్తుంది స్టిఫ్గా. ఇవి కొంచెం తొందరగా వడిలిపోతాయి అండ్ అంత న్యాచురల్ లుక్ అయితే ఉండదు. బట్ ఫ్లవర్స్ మాత్రం ఒక్క చెట్టు అంటే 2 ఉంచుకుంటే చాలు, ఈజీగా ఒక 3 అయితే పూసేస్తాయి అనమాట. ఇప్పుడు ఈ చెట్టుకి ఒక్కటే ఫుల్ ఉన్నాయండి. నాకు దగ్గర 1.5 మూర వరకు పువ్వులు అయితే అయ్యాయి అనమాట. నాకు వెళ్ళడానికి సరిపోయి మళ్ళీ నేను పెట్టుకుంటాను కదా చూడండి. సో కొయ్యడం కూడా చాలా ఈజీ ఉంటుంది, జస్ట్ అలా బంచ్ పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుంది. ఇందాకే వర్షం పడేలాగా ఉంది, మళ్ళీ అయితే మబ్బు లేచింది, ఒకవైపు వర్షం పడేలాగా గాలి అలా వస్తుందన్నమాట. చూడాలి ఎలా ఉంటుందో పరిస్థితి. తో పాటు నేను కొన్ని అమెజాన్లో షాపింగ్ చేశానండి. ప్రజెంట్ మనకి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉంది కదా అండి. సో అందులో అయితే చాలా డిస్కౌంట్స్ వస్తున్నాయి. సో ఇంకా మనకి దివాళీ ఫెస్టివల్ ఇంకా ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ఎక్కువగా నేనైతే కొన్ని షాపింగ్ అయితే చేశాను. శారీస్, కుర్తీస్ అండ్ డైలీ వేర్ అలాగా. సో ఈ వీడియోలో అయితే మీకు కొన్ని కుర్తీస్ అండ్ కొంచెం మనం డైలీ యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేవి షేర్ చేయబోతున్నాను. అన్నింటి మీద కూడా చాలా చాలా పెద్ద డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి. ఈ సేల్ అయితే బిగ్గెస్ట్ సేల్ అనమాట అమెజాన్లోనే. అండ్ అమెజాన్ గురించి మీకు తెలియంది కాదు, ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, అలాగే ప్రీమియం ప్రోడక్ట్స్ దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్తో పాటు మీకు కనిపిస్తాయి అనమాట. సో ప్రజెంట్ నేను వేసుకున్న షార్ట్ టాప్ అండి, అంటే ఇది ఫుల్ లెంత్ టాప్ కాదనమాట, కట్ వర్క్ లాగా ప్యూర్ కాటన్ టాప్. చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది ప్రజెంట్ సేల్లో అయితే. ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఆప్షన్స్లో. సో చాలా ప్యూర్ ఉంది. సో నేను ఒక 3 years బ్యాక్ అయితే తీసుకున్నాను, అప్పటి నుంచి ఇప్పటికీ ఒక కుర్తీ అలానే ఉంది. అండ్ బ్లూలో కూడా ఒక ట్రై చేశాను అనమాట. కంఫర్టబుల్గా ఉంటుంది, డైలీ మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికైనా చిన్నగా బయటికి వెళ్ళడానికైనా కానీ. క్వాలిటీ వైజ్ ప్యూర్ కాటన్ వస్తుందండి. బిలో మనకి 400లో అంటే నాకు చాలా బాగా అనిపించింది, రీజనబుల్గా అనిపించింది. ఫిట్టింగ్ కానీ అండ్ డిజైనింగ్ కానీ మెయిన్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇదైతే తీసుకున్నాను, జనసేన బ్రాండ్కి సంబంధించింది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కుర్తా సెట్ అయితే తీసుకున్నానండి. సో ఇంకా ఫెస్టివల్స్ టైం కాబట్టి అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది ఒక పీచ్ కలర్ కుర్తీ అనమాట. పీచ్ అని కూడా చెప్పలేము, పింక్లోనే కొంచెం కలర్ డార్క్ కలర్ అనమాట, లైట్ డార్క్ అలా అంటుంటాం కదా, అలాగా ప్యూర్ కాటన్ కుర్తీ అండి. ప్రీమియం ప్రోడక్ట్ అనమాట, క్వాలిటీ చాలా 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 బాగుంది. ఇలాంటి కుర్తా సెట్స్ మనకి ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ అలా అయితే 1500, 1600, 2000 అలా అమ్ముతున్నారు. సెట్ ఆఫ్ 3 అయితే వస్తుందండి, బాటమ్ ప్లస్ దుపట్టా కూడా వస్తుందన్నమాట. సో ఇది నేను కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటాను, నాకు ఫిట్టింగ్స్ అవి చేసుకుంటే సరిపోతుంది, ప్యాంట్ అవి కూడా ఫ్రీగా ఉంటాయని. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ కాబట్టి చాలా నీట్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా 100కి 100 మార్క్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోండి. మనం బయట ఆన్లైన్లో పర్చేస్ చేసామనుకోండి రిటర్న్స్ ఎక్స్చేంజ్ ఏమీ ఉండదు. అమెజాన్లో మనకి ఆ ఆప్షన్ అంతా ఉంటుంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారండి, చాలా బాగుంది క్వాలిటీ. సో ఇది వచ్చేసి నెట్టెడ్ దుపట్టా వచ్చిందండి, కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారనమాట. నెట్లో ఇచ్చేసారు ఇలాగా, చూడండి సేమ్ కలర్ మొత్తం. అండ్ బాటమ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట. సో చూడండి దుపట్టా కూడా కొంచెం సాఫ్ట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది, బట్ కొంచెం యూనిక్గా అయితే డిజైన్ చేశారనమాట. సో ఫ్రీగా ఉంటుందండి అండ్ చాలా కంఫర్టబుల్గా. కాటన్ అంటే మళ్ళీ స్టిఫ్గా కూడా లేదు, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఆర్గన్జా కూడా మిక్స్ అయ్యి ఎలా ఉంటుందో, అంటే కొంచెం జార్జెట్ మిక్స్ అయితే ఎలా సాఫ్ట్నెస్ వస్తుందో అలా సాఫ్ట్గా చాలా బాగుంది. అండ్ పాకెట్స్ కూడా ఇచ్చేస్తున్నారనమాట, 1 side అయితే కంపల్సరీ ఇస్తున్నారు ప్రజెంట్ మనకు కూడా. సో పాకెట్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అండ్ ఈ సైడ్లో ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది కాబట్టి ట్రై చేయండి. నేను ఒక 2 నార్మల్ ప్యాంట్స్ అయితే తీసుకున్నానండి, ఇవి మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఇంట్లో డే టైంలో అలా యూజ్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాను అనమాట. ఇలా కుర్తీస్ మీదకి కానీ టీషర్ట్స్ మీదకి మన ఇష్టం, మనం ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ప్యూర్ కాటన్ కుర్తీస్ అండి. ఆల్రెడీ నేను ఒకటైతే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకొకటి చూపిస్తాను అనమాట. సెట్ ఆఫ్ 2 లాగా తీసుకున్నాను, విడివిడిగా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది చూడండి ఫ్రీగా, నాకు ఈ రీసెంట్ టైమ్స్లో ఎందుకు కొంచెం ఇలా ఫ్రీగా ఉండేటివి సెట్ చేసుకోవాలనిపిస్తుంది. వీటి మీద మనము కుర్తీస్ కూడా వేసుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది అనమాట, బాగుంటుంది అండ్ మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది కాబట్టి. ఇది ఎలా ఉంటుందంటే ఒక మిడ్డీ టైప్ ఉంటుంది అనమాట, దాన్ని ఏదో అంటారు. రీసెంట్ టైమ్స్లో ఇంతకుముందు అలా అనేవాళ్ళము, ఇప్పుడు ఏదో అంటున్నారు. సో ఇదంతా చాలా బాగుంది, చాలా ఫ్రీ సైజులు అయితే ఎల్ సైజ్ తీసుకున్నాను. రావడమే ఇది కొంచెం ఏంటంటే పెద్దగా వస్తుంది, ఇది కొంచెం ఇంకొంచెం ఫ్రీగా ఉండటం వల్ల మీకు విడత ఎక్కువ కనిపిస్తుంది. బట్ మనం యూజ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట. ఒక లెహెంగా వేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫ్లేర్ అలా చాలా బాగుంటుంది అనమాట కుర్తా మీదకి కూడా. సో ఇదనమాట, ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీకు నచ్చింది మీరు ట్రై చేయొచ్చు. నాకైతే ఇది చాలా నచ్చింది, కంఫర్టబుల్గా ఉంది, ప్రైస్ కూడా చాలా తక్కువలో వచ్చిందనమాట.
అండ్ తర్వాత అయితే మీకు ఒక కుర్తా చూపిస్తాను. ఇది కూడా జనసే బ్రాండ్కి సంబంధించింది. ఇందులో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంకొకటి కూడా ట్రై చేశాను, పీచ్ కలర్లో. ఇది గ్రీన్ అనమాట, చాలా బాగుంటుందండి. ఆలియా కట్ వస్తుంది అనమాట, అండ్ ఎంబ్రాయిడరీ కూడా వస్తుంది యోగపాట్ దగ్గర. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెం ఆర్గంజా టైప్ అయితే ఉంటుంది. నాకు ఫ్యాబ్రిక్స్ గురించి అంత క్లారిటీ తెలియదు, కానీ చాలా బాగుంది. జనసే బ్రాండ్ ప్రీమియం ప్రోడక్ట్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటన్ అయితే కాదు, అలాగని చెప్పేసి మనకి బాడీ ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో ఇదనమాట, కొంచెం ఫ్రాక్ టైప్ ఉంటుంది. యోగపాట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుందండి కుర్తా కూడాని. అండ్ ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండ్ డిఫరెంట్గా ఉంది. నెక్ ప్యాటర్న్ కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. ఈ సేల్లో ఈ బ్రాండ్ మీద కూడా చాలా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఒక 2 నార్మల్గా ఇవి నేను రెగ్యులర్గా వీడియోస్లో వేసుకుంటుంటే చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. సో ఇవైతే మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను అనమాట. ఇవి వచ్చేసి జనసే బ్రాండ్లో అయితే తీసుకున్నానండి. ఇవి నైట్ వేర్ అని అనుకోకర్లేదు, చాలామంది నైట్ వేర్ అంటూ ఉంటారు. బట్ ఇవి కుర్తాసే. నేనేంటంటే నైట్ వేర్ లాగా నైట్ టైం కొంచెం ఫ్రీగా ఉండేటప్పుడు డే టైంలో అలా వేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఇది కుర్తానే ఫుల్ లెంత్ ఉంటుంది. ఫుల్ లెంత్ కాకుండా షార్ట్ లెంత్. ఇప్పుడు నేను ఇది వేసుకుంటే ఎలాగొస్తుందో నీ లెంత్ వరకు వస్తుంది అనమాట. సో అలా ఉంటుంది. ఇది మంచి పీచ్ కలర్, అంటే పిస్తా గ్రీన్, పీచ్ అని వచ్చేస్తుంది. పిస్తా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది. అండ్ ప్యూర్ కాటన్ అండి. ఆల్రెడీ దీన్ని నేను చాలా టైమ్స్ అయితే యూజ్ చేశాను. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మనకి ముడతలు రావడం అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండడం అలా ఏం లేదు, చాలా బాగుంది. ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి బాటమ్, చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా నాకు రీజనబుల్గానే వచ్చింది. అండ్ అందులోనే ఇంకొకటి అనమాట. ఇది కూడా మీరు చూసినట్లయితే కొంచెం కలర్ కూడా ఎక్కడ షేడ్ అవ్వలేదండి. చూడండి, ఇది ఇంకొంచెం షార్ట్ లెంత్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఇక్కత్ ప్రింట్ లాగా అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు మీలో. సో ఇది. సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫుల్ పిక్చర్ మీకు లింక్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది కాబట్టి హ్యాపీగా మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ప్యాంట్ కూడా ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. చూసేసి మీకు నచ్చిందైతే మీరు ట్రై చేయొచ్చు. అండ్ స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, ప్రజెంట్ మనకి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉంది. హ్యాపీగా మీరు ఇందులో పార్టిసిపేట్ చేసినట్టయితే చాలా ప్రొడక్ట్స్ మీద మనకి ఎక్కువ డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. అమెజాన్లోనే ఏదైతే హ్యాపీగా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత పూజ కూడా సురేష్ గారు అయితే చేసేసారండి. పువ్వులన్నీ కోసుకొచ్చి ఇంకా ఇంట్లో ఉదయాన్నే పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా శుభ్రంగా అన్నీ చేసేసుకున్నాం కాబట్టి. అవునండి, నేనైతే ఇంకా తలస్నానం అంతా కూడా చేసేసి జస్ట్ కొంచెం అలా జడైతే వేసేసుకున్నాను. కొంచెం శారీ అది కట్టుకున్న తర్వాత ఇంకొంచెం అయితే సెట్ చేసుకుంటాను. నా హెయిర్కి హెయిర్ స్టైల్స్ అంత పెద్దగా సెట్ అవ్వు, అందుకని సింపుల్గా క్లిప్ అయితే పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంతకు ముందంటే కొంచెం వేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఎందుకో కొంచెం సింపుల్గా, అలాగే లాంగ్ హెయిర్ కాబట్టి కొంచెం ఏదైనా లీవ్ చేయడానికైనా కుదరదు. షార్ట్ అంటే క్లిప్ అవి పెట్టుకొని వదిలేస్తూ ఉంటారు కదా, సో అలా కూడా సెట్ అవ్వదు. సో అలాగని పెద్ద హెయిరా అంటే పెద్ద హెయిర్ కూడా కాదు, సన్నగా అయిపోయింది కేర్ తీసుకోక. శారీ అయితే కొంచెం రఫ్గా ఉంది. దాన్ని ఏంటంటే కొంచెం శారీ ప్రీ ప్లీటింగ్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా, కొంచెం ఐరన్ బాక్స్తో చేద్దాం అనుకుంటున్నా. లేదంటే అది కట్టుకోవడానికి అయితే వీలు అవ్వట్లేదు. కొంచెం అది బనారస్ శారీ చూపిస్తాను మీకు. సో దాన్ని అయితే కొంచెం ఐరన్ చేసేసుకొని పళ్ళు వరకు సెట్ చేసుకుంటే చాలు. కుర్చీలు అవి పెద్దగా ఏం అనిపించదు. పళ్ళు కరెక్ట్గా ఉంటే మనకి చాలా సెట్ అయిపోతుంది. సో ఫైనల్గా ఇంకా నేనైతే అంతా రెడీ అయిపోయాను. ఇంకా సురేష్ గారు కూడా బయటకు వెళ్ళి ఉన్నారనమాట. సో తను వచ్చేలోపు నేను రెడీ అయిపోతే ఇంకా పని అయితే ఏముండదు. ఇప్పుడు శారీ అయితే ఇదండి. దీన్ని నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను అనమాట. నార్మల్ శారీనే, ఇంతకు ముందు బాగా ట్రెండ్ అయింది. ఇందులోనే నాకు గ్రీన్ కూడా ఉంది. అయినా కానీ నాకు ఎందుకు ఈ శారీ చూడగానే ఈ కలర్ నాకు నచ్చింది, తీసేసుకున్నాను. మెయిన్ ఒక్కొక్క వర్క్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, శారీ కంటే ఫస్ట్ వర్క్ గుర్తొస్తుంది. నాకు కూడా శారీ అలా చూస్తూ ఉంటే దీనికి పలానా వర్క్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి బ్రెయిన్లోకి వచ్చింది. సరే, కాస్ట్ కూడా నాకు రీజనబుల్గానే వచ్చింది. 1000 రూపీస్కి అయితే తీసుకున్నాను అనమాట. డిస్కౌంట్ ఏదో ఉంటే తీసేసుకున్నాను. సో శారీ అయితే ఇది. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. అంటే ఇది కాదు, ఇది కట్టు చెరుగు. ఇంకా బ్లౌజ్ అయితే నేను పక్కన పెట్టి ఇచ్చేసాను అనమాట. సో నార్మల్ ప్లెయిన్ క్లాత్ మన దగ్గరే ఉండే, ఇంకా దాన్ని అయితే తీసుకున్న. ప్రజెంట్ ఏంటంటే నా వర్క్స్ నేను వేసుకోవడానికి కూడా టైం అయితే లేదు. సో మీకు ఇక్కడ క్లారిటీ కనిపించదు. నేను మళ్ళీ కట్టుకున్న తర్వాత కూడా మీకు ఆల్రెడీ షార్ట్ అది పెట్టేస్తుంటాను. సో ఇది వర్క్. సో కొంచెం డార్క్ తీసుకున్నాను అనమాట. ఈ శారీ కంటే కూడా కొంచెం డార్క్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇంకా నాకు శారీస్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట, మ్యాచ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి. సో వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి. కొంచెం ఓల్డ్ వర్కే, కాకపోతే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట. ఇట్లాగా క్రీపర్స్ లాగా ఉంటుంది.
సో మెయిన్ భుజం మీద వస్తుంది అనమాట. ఇది రియల్గా బాగుంది కానీ కెమెరాలో అంత క్లారిటీ అయితే లేదు. వర్క్ పర్స్ లాగా ఉంటుంది. సో జరీ ఎక్కువ వాడేసి శారీ కలర్ కొంచెం మ్యాచ్ చేసేదానికైతే ట్రై చేశాను అనమాట. శారీ కలర్ థ్రెడ్ కూడా నాకు దొరకలేదు. సో మందే కదా ఏముందిలే అని చెప్పి మ్యాచ్ చేసా. వేసుకున్నప్పుడు కూడా మీకు కూడా పెద్ద డిఫరెన్స్ అయితే తెలీదు అనమాట. సో ఇది బ్లౌజ్ అయితే మీకు ఇప్పుడు మొత్తం స్టైల్ చేసిన తర్వాత ఈ శారీ చూడండి కొంచెం రఫ్గా ఉంది. కుర్చీలు పెట్టాలంటే ఉండట్లేదు అనమాట. అందుకని చెప్పేసి కొంచెం శారీ ప్రీప్లీటింగ్ చేసుకుంటాను. సో ఫాస్ట్గా నేనైతే తొందరగానే రెడీ అయిపోయాను. పిల్లలు కూడా ఏం లేరు కాబట్టి ఇంట్లో హడావిడి అనేది నేను ఒక్కదాన్నే కదా రెడీ అవ్వాలి. అందుకని సింపుల్గా శారీ అయితే నేను కొంచెం ఐరన్ చేసుకున్నానండి. సో దానివల్ల నాకు శారీకి పళ్ళుకి ప్లీట్స్ పెట్టడం అనేది నాకు చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. కాకపోతే కొంచెం ఐరన్ చేసుకోవడం వల్ల స్టిఫ్గా అలానే ఉండిపోయింది. సో దానివల్ల కొంచెం ఈజీగా అయితే శారీ అయితే కట్టుకోగలిగాను అనమాట. అండ్ బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. అంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఏమనిపించలేదు, చాలా బాగా అనిపించింది శారీ కూడాను. అండ్ కొంచెం గోల్డ్ జ్యువెలరీనే వేసుకున్నాను అనమాట ఈరోజు. దీనికి ఒక రీజన్ ఉంది, నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే నేను చెప్తాను. సో ఇంకా కొంచెం బుట్టాస్ అవన్నీ పెట్టేసుకొని రెడీ అయిపోయాను అనమాట ఫైనల్గా. అంటే మేము పెళ్ళికైతే వెళ్ళట్లేదండి, నలుగులు అవి జరుగుతూ ఉంటాయి కదా, నలుగుకి వెళ్ళేసి కనిపించేసి వెంటనే రిటర్న్ అయితే అయిపోతాము. జస్ట్ ఒక 1 అవర్ అనమాట. సో వెళ్ళేది కూడా మా అత్తగారు ఊరండి. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళేసి రావచ్చు. ఒక 1.5 అవర్ పడుతుంది మాకు నెల్లూరు నుంచి అక్కడికి. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి కనిపించేసి ఇంకా వచ్చేస్తామన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్కి వర్క్స్ అవి ఉన్నాయి. సో అందుకని చెప్పేసి తొందరగా కనిపించేసి వద్దామని చెప్పేసి అయితే రెడీ అయ్యాను. పిల్లలు కూడా లేరు కాబట్టి ఇంకా సురేష్ గారు కూడా నువ్వు కూడా రా, ఇంట్లో ఏం చేస్తుంటావు, ఎప్పుడు ఇంట్లోనే కొంచెం ఫ్రీ అవుతూ ఉండాలి బ్రెయిన్ అప్పుడప్పుడు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి, నాకు పెద్దగా బయట తిరగడం కానీ టూర్స్ అలా ప్లాన్ చేయడం కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడు ఇంట్లో ఉండాలి, నా పనులు నేను చేసుకోవాలి, ఇదే హడావిడి ఉంటుంది. ఇంట్లో పనులతోనే ఓపిక అయిపోతే ఇంకా బయట తిరగడానికి ఓపిక ఎక్కడ వస్తే చెప్పండి. సో తర్వాత అయితే ఇంకా రెడీ అయిపోయాను అనమాట. శారీ పర్లేదు బాగానే ఉంది. ఆ శారీ కూడా ప్లీటింగ్ చేయబట్టి కొంచెం ఐరన్ బాక్స్కి కూడా ఒక 4-5 సార్లు రుద్దితే తప్ప అది కొంచెం ఫోల్డ్ అవ్వలేదు. ఇంకా హ్యాండ్తో అయిన ఉంటే ఈ రోజు అయితే వెళ్ళుండేదాన్ని. సో చాలాసార్లు ఈ శారీ కట్టుకోవడంలోనే నాకు సురేష్ గారికి చాలా గొడవలు అయ్యాయి అనమాట. కొన్ని ఫంక్షన్స్కి ఈ శారీ కట్టుకోవడం రాక, ఇప్పుడు కాదులేండి ఇంతకుముందు శారీ కట్టుకోవడం రాక నేను డిలే చేసేసేదాన్ని అనమాట. అప్పుడు కోపంలో సురేష్ గారు రావద్దు ఏం వద్దని చెప్పేసి అట్లా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట వదిలేసి. ఇంకా అలా చాలాసార్లు జరిగింది. సో ఇంకా ఈరోజైతే పర్ఫెక్ట్గా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా, 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి పర్లేదు, ఎలాగోలాగా మెయింటైన్ చేయగలను. అంత పర్ఫెక్ట్ అనే ఏం కాదు కానీ సో నా వరకు నేను మేనేజ్ కూడా చూసారు కదా, ఇవన్నీ కూడా మన ఇంట్లో పూసిన పువ్వులే అనమాట. ఆల్మోస్ట్ నేను ఇంకా చిక్కగా కట్టేశాను, ఒక 5-6 కూడా కట్టేశాను అనమాట. తొందరగా టైం లేదు ఎక్కువ అని చెప్పేసి ఇంకా మొత్తం కూడా సర్దేసుకొని ఇంకా పిన్ పెట్టుంటే బాగుండేదండి బ్యాక్ సైడ్. ఆ పిన్ తీయడం వల్ల పళ్ళు కొంచెం సపరేట్ వచ్చినట్లుంది. ముందు ఫ్రంట్ వరకు బాగానే సెట్ అయింది. సో ఇంకా ఫైనల్గా కొంతసేపు బ్లౌజ్ వీడియో అది ఎప్పుడో రేర్గా కదండి నేను రెడీ అవుతూ ఉంటాను శారీస్ కట్టుకొని ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడే. అందుకనేసి ఆ టైంలో ఏదైనా వర్క్ బ్లౌజ్ వేసుకున్నాను అనుకోండి, చిన్న వీడియో షూట్ లాగా చేసేసుకొని మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను. మన బిజినెస్ కదా, మన బిజినెస్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. సో అలాగే కొత్త వర్క్స్ అలా వేసుకున్నప్పుడు కొంచెం రెడీ అయినప్పుడు వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉంటాను. ఆడవాళ్ళకి ఎవరికైనా కానీ అది ఉండేదే కదండి. కొంచెం ఏదైనా కొత్త శారీ కట్టుకున్నా, కొత్త డ్రెస్ వేసుకున్న వెంటనే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అది సెల్ఫీస్ అని ఫొటోస్ అని లేకుండా అస్సలు ఉండవు. సో నేను కూడా ఇంకా వర్క్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఆ రోజు వ్లాగ్ అయితే అంతే అండి, తర్వాత ఏం షూట్ చేయలేదు.